జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి బాబా నామాన్ని తలవగానే మనసంతా కూడా ఒక ప్రశాంతత, ఒక అలౌకికమైనటువంటి స్థితి బాబా స్మరణలో మనకుంటుంది. బాబాను చేరినటువంటి ప్రతి జీవి కూడా ఒక్కసారి బాబాను చేరిన తర్వాత బాబా లేనటువంటి జీవితము శూన్యంలా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడే మనం బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ప్రేమ, నిబద్ధత ఏమిటనేటువంటిది తెలియవస్తుంది. ఎందుకంటే బాబా స్మరణ లేని ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వ్యర్థమనేటువంటి స్థితికి రాగలిగినప్పుడు బాబా చెప్పినటువంటి ఒకే ఒక మాట, ఒకే ఒక సాధన, చాలామంది చాలా రకాలుగా ఉపదేశాలని ఇంకోటని రకరకాలుగా మనం పాకులాడతాం కదా. బాబా అత్యంత సునాయాసమైనటువంటి సాధనను తన భక్తులకు ఇచ్చారు. ఎల్లప్పుడూ నా స్మరణ చేయండి, నేను లేని జీవితం లేదనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు విషయాలను మనం అమలు పరిస్తే బాబా లేనటువంటి జీవితంలో మనం మనుగడ సాగించలేం. మీ అందరికీ కూడా బాబా మహాసమాధి విజయదశమి రోజు తీసుకున్నారు. 1918 అక్టోబర్ 15వ తేదీ రోజు బాబా మహాసమాధి చెందారనేటువంటి విషయం బాబాను ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరి మనసులో, నోటీసులో ఉంటుంది. కానీ బాబా మహాసమాధికి 32 సంవత్సరాల ముందు ఏం జరిగింది? చాలామంది సచరిత్ర చదివింటారు కదా. బాబా ప్రస్థానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే బాబా మహాసమాధికి 32 సంవత్సరాల ముందు ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. 1886వ సంవత్సరము మార్గశిర పౌర్ణమి
అంటే రేపు మంగళవారం వచ్చే పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి రోజు బాబా గారు తమ దేహాన్ని వదిలి 3 రోజుల పాటు వారి యొక్క ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసినటువంటి అద్భుతమైనటువంటి సందర్భం. ఎందుకు అద్భుతమైనటువంటి సందర్భం? బాబా తన అవతార కార్యాన్ని, ఇక శరీరంతో భౌతిక రూపంలో ఉన్నటువంటి అవతార కార్యాన్ని 1886 మార్గశిర పౌర్ణమి రోజే ముగించేద్దాం అనుకున్నారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే 32 సంవత్సరాలకు ముందే మహాసమాధికి బాబా ప్రస్థానం ముగిసి ఉంటే బాబా అనేటువంటి అద్భుతమైనటువంటి సహచర్యం మనకు దక్కేదా? 100% మన వరకు వచ్చేది కాదు. ఈ భారతావనిలో ఎంతోమంది యోగులు, సత్పురుషులు అనేక మంది ఈ భారతావనిలో నడియాడారు. అదేవిధంగా సాయిబాబా అనేటువంటి ఒక మహాత్ములు వచ్చారు, వెళ్ళిపోయారు అనేటువంటి దాంట్లోనే మనం ఉండేవాళ్ళం తప్ప ఈ కలియుగంలో ఆర్తితో ఉన్నటువంటి దీనజనుల ఉద్ధరణ కోసం ఆయన అవతారం ఉపయోగపడేది కాలేమో. ఎందుకంటే 1886 నాటికి అసలు బాబా యొక్క మహిమ వైభవము ఎక్కడా కూడా వ్యాప్తించలేదు. అటువంటి సందర్భంలో ఒక సాక్షాత్తు పరమాత్మ ఒక మానవ దేహం తీసుకొని అత్యంత కింది స్థాయిలో ఈ భూమిపైన అవతరిస్తే తన తత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి వాళ్ళు విఫలమయ్యారు. అప్పటికే షిర్డీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బాబాను ఆశ్రయించారు. బాబా కొంతమంది ఫకీర్ అనుకున్నారు, కొంతమంది మహాత్ముడు అనుకున్నారు, కొంతమంది ముస్లింలలో ఒక పీర్ అనుకున్నారు, కొంతమంది దత్తాత్రేయుడు అనుకున్నారు, రకరకాలుగా భావించారు. కానీ అసలైనటువంటి తత్వాన్ని ఎవరూ కూడా గుర్తించలేకపోతున్నారు. అటువంటి సందర్భంలో తన యొక్క అవతారం ఏ విధంగా కూడా జనులకు ఉపయోగపడి వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ అవతారాన్ని ఇక్కడికి ముగిద్దామనేటువంటి నిర్ణయానికి బాబా వచ్చారు. వచ్చినప్పుడు మార్గశిర పౌర్ణమి రోజు రాత్రి ఇక మసీదులో పడుకునేటువంటి సమయం అవుతుంది. మహల్సాపతి ఇంటి నుంచి మసీదుకి చేరుకుంటాడు. చేరుకున్నటువంటి మహల్సాతో చెప్తారు, అరే భగత్, నేను 3 రోజుల పాటు నా ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేస్తున్నాను. నా దేహాన్ని నువ్వు 3 రోజుల పాటు కాపాడు. 3 రోజుల తర్వాత కూడా నేను తిరిగి రాకపోతే అదిగో మసీద్ ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలంలో నా దేహాన్ని పూడ్చి 2 జెండాలను పాతు భగత్ అని అంటాడు. అని ఒరిగిపోతున్నటువంటి దేహాన్ని మహల్సాపతి చేతులతో పట్టుకొని తన ఒడిలో బాబా శరీరాన్ని పెట్టుకొని కూర్చుంటాడు. ఆ వార్త దావానంలా వ్యాపించింది. అనేక మంది షిరిడీ జనులు వచ్చి బాబా ఇక లేరు అనేటువంటి దాంట్లో బాబా ఇక వారి అవతారం ముగిసిపోయింది అని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకున్నారు. 2వ రోజు 3వ రోజు కూడా శరీరం అంతా చల్లబడింది. ఇక బాబా రారు, మహల్సా నీకు పిచ్చెక్కింది, బాబా దేహాన్ని అప్పగించు, పూర్తి చేద్దామని చెప్పి షిరిడీ వాసులందరూ కూడా ఏక తాటిపైకి వస్తారు. కానీ మహల్సా చెప్పినటువంటి ఒకే ఒక మాట, నా భగవాన్ నాతో అబద్ధమాడడు, నా దేవుడు నన్ను వంచనకు గురి చెయ్యడు, నన్ను మోసం చెయ్యడు. తప్పకుండా 3వ రోజు బాబా తిరిగి వస్తాడు. 3వ రోజు కంటే ముందు బాబా దేహాన్ని నా ముడిలో నుంచి లాక్కోవాలంటే ముందు నా ప్రాణాలను తీయండి, నా ప్రాణాలు తీసిన తర్వాత బాబా దేహాన్ని తీసుకెళ్ళండి అని అంటాడు. అంత కార్యదీక్షతోటి కూర్చుంటాడు. విచిత్రం ఏమిటంటే బక్క పలుచటి పేద కంసాలి విశ్వకర్మ 3 రోజుల పాటు అలా నిటారుగా కనీసం లఘుశంకకు కూడా లేవకుండా బాబా దేహాన్ని ఒళ్ళో వేసుకొని కూర్చున్నారంటే భగవంతుని పట్ల ఎంత నిబద్ధత ఉంది. మహల్సాపతి నిబద్ధత, ఆ పట్టుదలకు మెచ్చినటువంటి బాబా 3వ రోజు మళ్ళీ తిరిగి వస్తారు. ఎవరి కోసం వచ్చాడు? నిజానికి బాబా వచ్చింది మహల్సాపతి యొక్క దీక్ష, మహల్సాపతికి ఉన్నటువంటి విశ్వాసం. ఏమన్నాడు మహల్సాపతి? ఎవ్వరు కదిలించినా నా భగవాన్ నాతో అబద్ధమాడడు. 2వ విషయాన్ని తీసేసిండు మనసులో నుంచి. మొదటి విషయము
నా భగవాన్ నాతో అబద్ధం ఆడరు, 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను. తర్వాత బాబా ఏమన్నాడు రెండో మాట, నేను రాకపోతే నా దేహాన్ని పూడ్చిపెట్టండి అన్నాడు. ఆ మాట మాట్లాడట్లేదు మహల్సాపతి. సింగిల్ వర్డ్, బాబా చెప్పినటువంటి దాంట్లో సింగిల్ వర్డ్ పట్టుకున్నాడు. నా భగవాన్ మళ్ళీ తిరిగి వస్తాడు, నా భగవాన్ మాట తప్పడు. అంత పట్టుదలతో ఉన్నటువంటి మహల్సాపతి యొక్క భక్తికి మెచ్చి బాబా మార్గశిర పౌర్ణమి తర్వాత 3వ రోజు మళ్ళీ వస్తారు. మనము శ్రీ సాయిబాబా ప్రస్థానంలో మహల్సాపతి లేనటువంటి ఆ పరమాత్మ ప్రస్థానాన్ని మనం ఊహించలేం. మహల్సాపతి కడు పేదరికంతో ఉన్నటువంటి వాడు. ఆ పేదరికం ఏది కూడా ఆ భగవంతుని యొక్క సేవకు అడ్డు రాలేదు. ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు మహల్సాపతి భార్యతో అంటారు, ఏమమ్మా నీ ఆయన పోయి సాయిబాబా పాదాల దగ్గర కూర్చున్నాడు బాగానే ఉంది, ఓ రూపాయి సంపాదించుకోవాలి కదా, వచ్చిన దక్షిణంతా కూడా ఊరంతా పంచి పెడుతున్నాడు, మీ ఆయనకు 1 రూపాయి ఇవ్వడు, పొయ్యి అడగొచ్చు కదా అని అంటే, ఇంట్లో పిల్లలకు ప్రతి 2 రోజులకు ఒక్కసారి 1 పూట అన్నం పెడుతూ పిల్లల కడుపు మాడుస్తూ తన కడుపు మార్చుకుంటున్నటువంటి మహల్సా భార్య శివుబాయి మనలాగా నిట్టూర్చలేదు. నా భర్త మోక్ష సామ్రాజ్యాన్ని జయించేటువంటి పనిలో ఉన్నాడు, మోక్ష సామ్రాజ్యానికి చక్రవర్తి కావడానికి ప్రయత్నం చేస్తున్నాను నా భర్త. ఈ తుచ్చమైనటువంటి లోకంలో ఉండేటువంటి ధనము ఐశ్వర్యము వీటి కోసం నా భర్త పాకులాడట్లేదు. నా భర్త లక్ష్యం వేరు, మోక్ష సద్గురు పాదాల వద్ద ఉండి మోక్ష సామ్రాజ్యాన్ని జయించాలనుకుంటున్నాడు. అటువంటి విజేతకు నేను అడ్డుపడతానా అని అంటుంది. నిజంగా 2 రోజులు ఉపాసం ఉంటే తప్ప 1 రోజు తినలేనటువంటి ఆ పేద కంసాలి కుటుంబము బాబా పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చూస్తే ఒక్కొక్కసారి ఒళ్ళు వణుకు పట్టిపోతుంది అనమాట. మనం ఏంటి అసలు బాబా మార్గంలో అని చెప్పి. ప్రతిరోజు కూడా బాబాకు పూజ చేసేటువంటి మహల్సాపతి ఒకరోజు పూజ చేస్తే పూజ చేసినటువంటి బ్రాహ్మణుడికి కొంచెం దక్షిణ ఇవ్వాలి కదా, 3 రూపాయలు మహల్సాపతి ముందు పెడతాడు బాబా. మహల్సాపతి ముందు 3 రూపాయలు బాబా పెడితే, ఏంటి బాబా కొత్తగా దక్షిణ పెట్టావంటే, ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది అని అంటాడు. అంటే ఆ 3 రూపాయలని బాబా ముందుకు జరిపేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత శివుబాయి బాబా దర్శనానికి వస్తే శివుబాయికి 3 రూపాయలు బాబా ఇస్తాడు. వాడు భగత్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు, ఇంటికి తీసుకెళ్ళు అని అంటాడు. ఇంట్లో ఎప్పుడూ కూడా చారెడు బియ్యం చారెడు గోధుమ పిండి ఎప్పుడు నిల్వ ఉండనటువంటి శివుబాయి ఆ 3 రూపాయలు మళ్ళీ బాబా ముందుకు నెట్టి వెళ్ళిపోతుంది. ఏమిటి కమిట్మెంట్, ఏమిటి నిబద్ధత? అసలు నిజంగా మనకి ఏదన్నా అవసరం తీరకపోతే పదే పదే అడుగుతామే. సాక్షాత్తు భగవంతుడే డబ్బు ఇస్తే ఆ డబ్బులు ముట్టుకోనటువంటి నిజాయితీ, ఆ నిబద్ధత నిజంగా మహల్సా కుటుంబం మన ఎంత గొప్ప ప్రేమ బాబా పట్ల, ఎంత గొప్ప కమిట్మెంటు. చాలా సందర్భాల్లో మహల్సాపతికి అనేక మంది డబ్బులు ఆఫర్ చేస్తారు. బాబా 1 రూపాయి కూడా మహల్సాను ముట్టనివ్వలేదు. ఎందుకంటే మహల్సా తోటి ఒకసారి ఇద్దరి మధ్యలో ఒక సంవాదం జరుగుతుంది. మహల్సాపతి అంటాడు బాబాతోటి, బాబా మీరు మసీదులో కూర్చొని బాగానే ఉన్నారు, మీ వల్ల ఊరంతా కూడా కొట్టుగా చేస్తున్నారు, పైకి కొట్టుకోవట్లేదు కానీ మనసులలో ఒకడికొకడు తన్నుకొని చేస్తున్నాడు అని అంటాడు. ఏమైందిరా భగత్, నేనెందుకు కొట్లాటలు పెడతాను జనుల మధ్య అని అంటాడు బాబా. అప్పుడు మహల్సా చెప్తాడు, బాబా మీకు వచ్చిన దక్షిణేదో అందరికీ సమానంగా పంచితే అయిపోతుంది కదా. తాత్యాకేమో 50 రూపాయలు ఇస్తున్నాం, బయ్యాజీకేమో 30 రూపాయలు ఇస్తున్నాం, ఇంకొకరికి 10 రూపాయలు ఇస్తున్నావు, ఇంకొకరికి 5 రూపాయలు ఇస్తున్నావు, ఇంకొకరికి రూపాయి ఇస్తున్నావు. రూపాయి తీసుకున్నటువంటి వాడు 5 రూపాయల పైన ఈర్ష్య పెంచుకుంటున్నాడు, 5 రూపాయలు తీసుకున్నవాడు 10 రూపాయలు తీసుకున్నవాడు పైన ఈర్ష్య పెంచుకుంటున్నాడు. ఈ మనుషుల మధ్యలో ఎందుకు బాబా నువ్వు ఇట్లా వైరుధ్యాలను తీసుకొస్తున్నావు? అందరికీ సమానంగా ఎంత వస్తుందంత పంచవచ్చు కదా.
అని అడుగుతాడు. అప్పుడు బాబా అంటాడు, రే వచ్చే దక్షిణ నాది కాదు, ఈ ఎవరికి ఎంత ఇవ్వాలనేటువంటి నిర్ణయం నాది కాదు, భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వమంటే అంతే ఇస్తున్నాను, దాంట్లో నా తప్పేం లేదు, దానికి నన్నేం చేయమంటావు, మహల్సా నీకు కూడా కొంచెం డబ్బు పైన ఆశ పుడుతున్నట్టుంది, ఓ పని చేద్దాంలే మహల్సా, రేపటి నుంచి నీకు కూడా ఒక 10 రూపాయలు ఇస్తా, నువ్వు కూడా చక్కగా పొలాలు కొనుక్కో, చక్కటి ఆస్తి పెంపొందించుకో, చక్కగా నీ కుటుంబాన్ని ఊయల్లో వేసి ఊపుతాను, నీకు స్వర్గాన్ని చూపెడతాను అంటాడు. వెంటనే పాదాల పైన పడిపోతాడు. అయ్యా నాకు డబ్బు పైన వ్యామోహం లేదు, నేను చూస్తున్నాను కదా బాబా, డబ్బుంటే జీవుడు ఎంత అతలాకుతలం అవుతాడో, నేను మసీదులో మూలను కూర్చొని ఉంటే ఒకడు వస్తాడు భూమి పంచాయతీ అంటాడు, ఇంకోటి వస్తాడు కోర్టు కేసు అంటాడు, ఇంకోటి వస్తాడు పాత బాకీ రాలేదంటున్నాడు, ఇంకోటి వస్తున్నాడు నన్ను డబ్బు ఇవ్వడం తీసుకొని మోసం చేశానంటున్నాడు. వీళ్ళందరి బాధలు విని 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 నాకు పూర్తి వైరాగ్యం వచ్చింది బాబా, నా దగ్గర డబ్బు ఉంటే మీరు నాతో ఉండరు, మీరు చతురులు, మీ పాదాలను నా నుంచి దూరం చేయడానికి నాకు డబ్బు అనేటువంటి దాన్ని ఎరవేస్తున్నారు మీరు బాబా, మీ సహచర్యంలో నాకు విజ్ఞత అనేటువంటిది వచ్చింది, నాకు డబ్బు వద్దు బాబా, మీ చరణాల సహచర్యం ఉంటే చాలు అని చెప్పి అంత కమిటెడ్గా మహల్సాపతి ఉండేటువంటి వారు. బాబా ప్రస్థానంలో మహల్సాపతి స్థానం ఎంత గొప్పదంటే, ఈరోజు మనందరము కూడా ఈ పకీరు వేషధారణలో వచ్చినటువంటి ఆ పరమాత్మను సాయిబాబా అని చెప్పి మనందరం పిలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? మహల్సాపతి కాదా? బాలపకీరుగా వెళ్ళి మళ్ళీ యువపకీరుగా వచ్చిన తర్వాత బాబాను గుర్తుపట్టి ఖండోబా ఆలయంలో ఉన్నటువంటి ఆ పూజారి ఆవో సాయి అని చెప్పి ఈ లోకానికి ఆ పరమాత్మకు ఒక నామాన్ని ఇచ్చాడు కదా. ఈరోజు మనందరము కూడా సాయి 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 అనేటువంటి నామాన్ని పలకడానికి మూల కారణం మహల్సా కదా. అదేవిధంగా భగవంతుడు వచ్చాడు, నామం పేరు పెట్టాడు, పేరు పెట్టిన తర్వాత మరి భగవంతుడికి ఆవాసం కావాలి కదా. ఖండోబా మందిరంలో ఉంటా అంటే వద్దు బాబా, నీకు ఇక్కడ అంత అనువైనటువంటిది కాదు, దానికి ఒక చోటు చూపెడతా అని చెప్పి మసీదును చూపెట్టినటువంటిది ఎవరు? మహల్సానే కదా. మొదటి రోజు మసీదుకి వెళ్ళేసరికి అంతా దుమ్ము ధూళితో ఉంటే అప్పటికప్పుడు ఆ మసీదుని శుభ్రం చేసి పక్కపల్చటి ఆ కంసాలి తన పైన ఉన్నటువంటి నూలు కండువ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. నూలు కండువ పరిచి బాబా మీరు ఈ కొనకు కూర్చోండి, నేను ఈ కొనకు కూర్చుంటా అని చెప్పి బాబాకు తొలి ఆసనం వేసినటువంటి భక్తుడు శ్రీ మహల్సాపతి. ఈరోజు మన దగ్గర డబ్బు ఉంది, బాబా డబ్బు ఇచ్చాడు, ఇచ్చినటువంటి వాళ్ళందరము కలిసి బాబాకు సింహాసనాన్ని చేయించాము, బాబాకు కావాల్సిన సౌకర్యాన్ని చేయించాము. ఆ రోజు భక్త మహల్సాపతి తన నూలు కండువాను పరిచి బాబా కూర్చోండి బాబా అని అన్నాడు. సాక్షాత్తు పరమాత్మ వచ్చి షిరిడిలో ఉంటే ఎవ్వరూ పట్టించుకోకపోతే ఉదయాన్నే విధిపూర్వకంగా ఖండోబాకు పూజ చేసి బాబా దగ్గరికి వచ్చి బాబాకు తొలి పూజ చేసినటువంటి పూజారి మహల్సాపతి. ఈరోజు మనం అనేక పూజలు చేస్తుండొచ్చు, బాబా ఒక అభిషేకాలు చేస్తుండొచ్చు, కానీ బాబా ప్రస్థానంలో ప్రతిదీ మొదటి శ్రేణిలో, మొదటి వరుసలో, మొదటి స్థానాన్ని సంపాదించుకుంది ఒక్క మహల్సాపతి మాత్రమే. బాబాకు నామం పెట్టింది, పేరు పెట్టింది మహల్సాపతి, ఆసనాన్ని ఇచ్చింది, ఆవాసాన్ని ఇచ్చింది మహల్సాపతి, పూజ చేసింది మహల్సాపతి. ఇంతకంటే భగవంతునికి ఉపచారం ఏ భక్తుడు చేస్తాడో అంతకంటే ఇంకేమి చేయగలం. మహల్సాపతి ఆ రోజు అంటే బాబా వచ్చినటువంటి తొలినాళ్లలో ప్రతిరోజు కూడా బాబా చేతులకు గంధాన్ని పూసి అక్షతలద్ది పాదాలను కడిగి పాదాలకు గంధాన్ని రాసి పూజ చేస్తున్నాడు. పూజ చేస్తుంటే రోజు బాబా భిక్ష చేసి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పకీర్లకు పెట్టేవాడు. అంటే భగవంతుని పట్ల కూడా విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారో చూడండి. పకీర్లకు పెడితే ఈ మా ద్వారకామాయికి రోజు వచ్చి పూజలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పకీర్లలో ఒక దుర్బుద్ధి కలుగుతుంది. వీడు పక్కపరచని కంసాలి రోజు వచ్చి గంధం అక్షంతలు పెట్టి బాబాకు పూజ చేస్తున్నాడు, ఆయనతో బాబాను వీళ్ళు హిందువులు హైజాక్ చేసేస్తారేమో, మన నోటికాడ తిండిపోతుంది కదా అని చెప్పి రైతాకు వెళ్ళి ఒక మౌలిని తీసుకొస్తాడు. మౌలికి అక్కడ ఎక్కిస్తాడు. ఏం పోయి అసలు వచ్చిందే ఆయన మన పకీరు, మన ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఆయన మసీదులో ఉంటున్నాడు, అక్కడ ఒకటి పక్కపల్చడి కంసాలి వాడు రోజు పూజ చేస్తున్నాడు, నువ్వు రా ఏందో తేలుద్దామని చెప్పి రైతా నుంచి మౌలిని తీసుకొస్తాడు.
తీసుకొచ్చి ఫకీర్లందరూ కూడా మసీద్ దగ్గర కాపలా కాస్తుంటారు, మసీదు అవతలికి. వీడు ఈరోజు ఎట్లా వెళ్తాడు, ఎట్లా పూజ చేస్తాడు చూద్దాము అని చెప్పి కొంతమంది రాళ్ళు పట్టుకొని ఉంటాడు. అక్కడి నుంచి వచ్చినటువంటి కాశీరామ్ శిల్పి ఖండోబాకు వెళ్ళి మహల్సాతో చెప్తాడు, అరే మహల్సా, నువ్వు మాత్రం ఈరోజు మసీద్ వైపు వెళ్ళకు, మౌలా వచ్చాడు, ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆగ్రహంతో ఉన్నారు, ఈరోజు నిన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు, నువ్వు పోవద్దు అని అంటాడు. సరే అని చెప్పి పూజాపల్లెం పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతే మసీదులోకి వెళ్ళిపోదామని చెప్పి ఖండోబా నుంచి మసీదు దాకా వస్తాడు. ఎదురుగా వాళ్ళని చూస్తాడు. చూసి మెల్లిగా 2 అడుగులు వెనక్కేసి ఇంటి వైపు మళ్ళగానే లోపల నుంచి కేక, అరే బగర్, నేను రమ్మంటున్నాను కదా, రా, ఎవడు అడ్డుపడతాడో నేను చూస్తా అనంటే బాబా పిలుపు విని గబగబా గబగబా పళ్ళాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బాబాకు పూజ చేసి మళ్ళీ తిరిగి వచ్చేశారు. బాబా ఆ కేక వేయడంతో అక్కడ ఉన్నటువంటి మౌలి అదిరిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఎంత కమిట్మెంటో చూడండి మహల్సాపతిది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే బాబా 3 రోజులు సమాధి తీసుకున్నప్పుడు ఆ ఊరి కరణము, అదేవిధంగా డాక్టర్ వచ్చి చెప్పినా సరే మహల్సా వినలేదు, వదిలిపెట్టలేదు బాబా దేహాన్ని. అంత భద్రంగా కాపాడి ఈరోజు బాబాను మన వరకు ఇచ్చారంటే అది మహల్సాపతి యొక్క గొప్పతనం. ఈ బాబా పట్ల మనకు ఒక అవగాహన రావాలంటే కేవలం పూజ చేస్తేనో ప్రసాదం పెడితేనో కాదు. బాబా యొక్క తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు, బాబా యొక్క ప్రస్థానానికి వీళ్ళందరూ ఫిల్లర్స్ అన్నమాట. బాబా ప్రస్థానము కేవలం భక్తుల చేతి మీదుగానే సాగింది. తను కేవలము నిమిత్త మాత్రుడుగానే కూర్చున్నాడు ద్వారకామయిలో. చేయాల్సిందంతా బాబా సౌచర్యం లేనటువంటి జీవితం వ్యర్థమని చెప్పి ఒకసారి ఒక దొంగ గురువు వస్తాడు జవహర్ అలీ షిర్డీకి. వచ్చి ఆడంబరాలు పలుకుతూ ఈ సాయిబాబా కూడా నా శిష్యుడే, వీడికి అనేక విద్యలు నేర్పానని చెప్పి అని అంటే, సాయిబాబా కూడా గురువు అంటున్నాడు కదా, గురువు అనేటువంటి పదం చాలా పవిత్రమైంది కాబట్టి గురువు గారు మా గురువు గారే అని అన్నారు. వాడు ఇంకా అలసి తీసుకొని జవహర్ అలీ బాబాని వెంట పెట్టుకొని రైతాకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఒక్కరోజు ఉండగలుగుతాడు మహల్సాపతి. 2వ రోజు ఊర్లో ఉన్నటువంటి అప్పాను వీళ్ళందరినీ పోగేసుకొని వెళ్తాడు, రైతాకి వెళ్తాడు. బాబా మీరు రావాల్సిందే అంటే, వద్దు మహల్సా, జవహర్ అలీ వస్తాడు, వస్తే మీ అందరిపైన కోపంతో ఊగిపోతాడు, మిమ్మల్ని తంతాడు కూడా, మీరు వెళ్ళిపోండి రాను అని అంటాడు. తర్వాత జవహర్ అలీ వచ్చి నా వాడిని తీసుకెళ్ళడానికి మీరు ఇంతమంది వచ్చారని చెప్పి ఆగ్రహిస్తే మహల్సా చాలా చాకచక్యంగా చెప్తారు, అయ్యా అక్కడైతే ఆవాసం ఉంది, మీ శిష్యుడు మీరు ఇద్దరు ఉండవచ్చు, రా అని చెప్పి ఇద్దరిని తీసుకొచ్చుకుంటాడు. ఓకే, నన్ను కూడా సాయిబాబా కంటే ఎక్కువ గౌరవిస్తే నేను వస్తానంటాడు. వస్తారు. వచ్చినటువంటి 2వ రోజు మహల్సా అప్ప వీళ్ళందరూ మెల్లిగా అక్కడ ఉన్నటువంటి దేవిదాస్ దగ్గరికి పట్టుకెళ్తాడు. పట్టుకెళ్ళి పాండిత్యంలో పరీక్ష పెడితే ఏమీ ఉండదు, డొల్లతనం ఏమీ తెలియదు, దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. అట్లా బాబా షిరిడీ నుంచి ఎప్పుడు ఊరు దాటుతున్నా సరే మహల్సాపతి గుండెల్లో గుబులు కలిగేది, మళ్ళీ వస్తాడా రాడా. ఎందుకంటే ఒక అనుభవం ఉంది కదా మహల్సాపతికి. 16 ఏళ్ల బాలుడిగా బాబా షిరిడీకి వచ్చినప్పుడు ఊరంతా కలిసి ఖండోబా ఆవరించిన తర్వాత మహల్సాని అడిగితే అక్కడ గురుస్థాన్ దగ్గర తవ్వమని చెప్పాడుగా సొరంగాన్ని. ఆ సొరంగం తవ్వడం వల్లనే కదా బాబా వెళ్ళిపోయాడు. మళ్ళీ నా వల్ల తప్పు జరగకూడదు, బాబా షిరిడి వదిలి వెళ్ళకూడదనేటువంటి దాంతో భీష్మించుకొని కూర్చున్నాడు. బాబా ఎక్కడికి వెళ్ళినా నీడవలే మహల్సా ఆయన వెంట వెళ్తుండేటువంటి వారు. ఆ విధంగా బాబాను కాపాడి ఈరోజు మనందరికీ ఆయన ఇచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి